నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీకు ఒక రెసిపీ తీసుకొచ్చానండి. అది రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ఎప్పుడు చేసినా కూడా గట్టిగా వస్తాయి కదండి. ఈ ప్రాసెస్లో ఇలా చేయండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. రవ్వ లడ్డుల కోసం అండి ఇక్కడ నేను 250 గ్రామ్స్ బాంబే రవ్వ తీసుకున్నానండి. అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. 100 గ్రామ్స్ ఏమో ఈ పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. 100 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు దాకా జీడిపప్పులు, కాజు, కిస్మిస్ తీసుకోవాలి. 50 గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలండి. ఒక 5-6 ఇలాచీలు తీసుకోవాలండి. ఒక పావు లీటర్ పాలు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 15 నిమిషాలు ఈ రవ్వ ఉన్ను ఈ కొబ్బరి తురుము రెండు కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెడతామండి. ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఇవన్నీ వేంపేసుకుందామండి. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. రవ్వ ఉన్న కొబ్బరి తేమంతా రవ్వ పీల్చుకోవాలండి. ఇలా పీల్చుకున్న తర్వాత ఈ రవ్వ ఉన్న కొబ్బరి రెండు వేసి బాగా దోరగా వేంపుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఒక 20 నిమిషాల వరకు మంచి గోధుమ కలర్ వస్తుందండి. మంచి అరోమా వస్తుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు వేపుకోవాలన్నమాట చక్కగా. ఇది అయిపోయిందండి. చక్కటి వాసన వస్తుంది, చక్కటి కలర్ కూడా మారిందండి. ఇప్పుడు ఇది పక్క పెట్టేసుకొని పాలు వేడి చేసుకుందామండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసుకుంటే ఎవరైనా చేసుకోగలుగుతారు. అంతలోపు ఈ చక్కెరను ఇలాచీలు 2 పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చక్కెర కూడా ఇందులో కలిపేసుకుందామండి. చక్కగా కలిపేసుకొని ఆ పాలు వేడి చేసాం కదా, మరిగే పాలు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకుందామన్నీ. ఇప్పుడు ఈ మరిగే పాలు మరగబెట్టాం కదండి, ఈ మరిగే పాలు ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవడమే. ఇంకా ఇలా గట్టి పడేదాకా వేంపుకోవాలండి. ఇలా పాలతో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చాలా మృదువుగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయండి. ఇట్లా మన ఈజీ ప్రాసెస్ ఇది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం పొడి పొడిగా జ్యూసీగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది లడ్డూలు చుట్టుకోవడమే. ఇంకా ఇలా చేసుకోవాలండి. అన్ని లడ్డూలు ఇలా చేసుకోవాలి. జ్యూసీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చేసాయో. పావు కేజీ రవ్వకి 13-14 దాకా వచ్చేసాయండి. ఇలా మృదువుగా చక్కగా మెత్తగా ఉంటాయండి. 1 వీక్ దాకా కూడా చక్కగా ఉంటాయండి. ఇవి చాలామందికి రవ్వ లడ్డూలు అంటే గట్టిగా వచ్చేస్తాయండి. కొలతలు సరిగ్గా తెలియక, చేయడం సరిగ్గా రాక గట్టిగా రాళ్లలాగా వచ్చేస్తాయి అవి. అలా కాకుండా ఈ కొలతలతోటి చక్కగా చేయండి. ఈజీగా వచ్చేస్తుందండి. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, వేడి టేస్టీ రవ్వ లడ్డు రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా జ్యూసీగా లోపట కూడా మెత్తగా ఉందండి. 1 వీక్ దాకా ఇవి ఇలానే మెత్తగా ఉంటాయండి, ఏం గట్టిపడవు. మీరెప్పుడు హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. వెరైటీ అంటే నేను చేసే విధానం వెరైటీ అండి, రెసిపీస్ కాదు. నేను చెప్పిన కొలతలతోటి, ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తే ఏ రెసిపీ కూడా చక్కగా కుదురుతుందండి. అందుకే నేను వెరైటీ రెసిపీస్ అని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.